పరిషత్ ఆధ్వర్యంలో చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రాజమహేంద్రవరంలో చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర పిల్లలందరం కూడా కలిసి యూత్తో పాటు తెలుగు యొక్క ప్రాముఖ్యత, తెలుగు భాష పరిరక్షణ, అదేవిధంగా తెలుగు యొక్క సంస్కృతి పెంపొందించే విధంగా ఈరోజు శోభయాత్ర జరగబోతూ ఉంది. 5, 6, 7 తేదీల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్య గైడ్ కాలేజీల్లో చాలా పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఇది ప్రజలందరికీ, తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది. మరి రాజమహేంద్రవరం పుట్టి 1000 సంవత్సరాలు పూర్తయింది. రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడై 1000 సంవత్సరాలు అయింది. ఆదికవి నన్నయ్య వారి కొలువులోనే మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది. ఇది రాజమహేంద్రవరం యొక్క ఘన చరిత్ర. దాన్ని వైభవాన్ని మరింత పెంపొందించే విధంగా మరి ఈ రోజున రాజమహేంద్రవరంలో వివేకానంద స్టాచ్యూ దగ్గర ప్రారంభించడము, ఈ దాండీ మార్చ్. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైన మీటింగులు పెట్టుకున్న పరిస్థితులు లేవు. ఎందుచేతనంటే ఈ కంబాల చెరువు దగ్గర చూస్తే దుర్వాసన వస్తూ ఉండేది. మరి ఈ ప్రాంతంలో దండీ మార్చ్ తీసుకుని వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఒక అదృష్టంగా భావించాలి. అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి. ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ, చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము. సుమారు 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజరాజేంద్ర మహేంద్రులు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళులు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మనం తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో, మన యొక్క సంస్కృతిని ఏ రకంగా ఆరాధిస్తామో, అలాగే మన భాషను కూడా రక్షించుకోవాలి. తెలుగు జాతి ఎక్కడున్నా కూడా సగర్వంగా మేము ఆంధ్ర భాషలము, మాకు భాషాభిమానం కన్నా సంస్కృతి అభిమానం కన్నా మా యొక్క నిబద్ధత, నిజాయితీ అనేది ఎంత ముఖ్యంగా మనం చూస్తుంటామో అంతే గొప్పగా ఈ తెలుగు మహాసభలను కూడా దిగ్విజయం చేస్తూ తెలుగువారందరూ కూడా గర్వించదగ్గ ఈ సభలు రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా ఆనందదాయకము. ఇటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించడము, మా గురువులు 5వ తేదీ నాడు వారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. అలాగే గజల్ శ్రీనివాస్ గారు, చైతన్యరాజు గారు, అలాగే రాజమహేంద్రవరం ఎంపీ గారు భరత్రామ్ గారు, వారు కూడా ఇటువంటి కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రాజమహేంద్రవరం వాసులందరూ కూడా ఎంతో గొప్పగా గర్వించదగ్గ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పట్ల, మన మాతృమూర్తి పట్ల అభిమానంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ భాష అనేది మన యొక్క మనుగడకి అవసరము, కానీ తెలుగు భాష అనేది మన యొక్క జీవన విధానానికి అవసరము. అటువంటి తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష అనేది కూడా ప్రస్తుత కాలంలో అవసరమైంది కాబట్టి ఇంగ్లీష్ భాష కన్నా తెలుగు భాష పైన కూడా మరింత మక్కువ పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆంధ్రమేవ జయతే, రెడీయా? ఆంధ్రమేవ జయతే. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్తు 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల్ని రాజరాజ నరేంద్రుడికి నీరాజనమిస్తూ రాజమహేంద్రవరంలో జనవరి 5, 6, 7 తారీఖుల్లో చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి చైతన్య విద్యా సంస్థలకి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి అంతర్జాతీయ తెలుగు మహాసభలకి ముందుగా శ్రీకారంగా ఈరోజు తెలుగు భాషా వైభవ శోభాయాత్రని రాజమహేంద్రవరం పురవీధుల్లో జరుపుకోబోతున్నాం. దీనికి శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సుమారుగా 6000 నుంచి 7000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలుగు భాషకి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ వారి చిత్రపటాలని గుండెల్లో మోసుకుంటూ పిల్లలందరూ కూడా తీసుకువెళ్తారు. అలాగే మీరు ప్రత్యేకమైన రథం ఏర్పాటు చేశాం. ఆ రథం మీద రాజరాజ నరేంద్రుణ్ణి,
నారాయణ భట్టుని, ఆదికవి నన్నయ్యని కూడా అందు మీద అందంగా అలంకరించాము. పురవీధుల్లో అద్భుతంగా సాగుతుంది. అలాగే మన తెలుగు భాషని మోస్తున్నటువంటి సంచార జాతుల కళాకారులను కూడా దీనికి ఆహ్వానించాం. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే నన్నయ్య శతకము, వేమన్న శతకము, సుమతి శతకం కూడా వాళ్ళ పిల్లలు వాటి పఠనం చేస్తూ కూడా ఈ శోభాయాత్ర ఇక్కడ వివేకానంద స్వామికి పూలమాల సమర్పించి రాజరాజ నరేంద్రుడు పుష్కర్ ఘాట్లో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడికి అక్కడ నీరాజనం ఇచ్చి పూలమాల సమర్పించి ఇవాళ ఈ శోభాయాత్ర పూర్తవుతుంది. ఈ కార్యక్రమాన్ని అపుస్మా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి అన్ని స్కూళ్ళ విద్యార్థులను కూడా తీసుకొచ్చి అపుస్మా సంస్థ ఈ కార్యక్రమాన్ని మాకు సంఘీభావం తెలుపుతూ చేసింది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రమేవ జయతే, నా జాతి తెలుగు జాతి, మన భాష తెలుగు భాష. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.